ఇల్లంతకుంట మండలంలో ఈరోజు కేరళ మోడల్ స్కూల్కి సంబంధించి పాఠశాలకు సంబంధించి ప్రెస్ మీటింగ్ నోట్బుక్స్ అమ్ముతున్నారని చెప్పి స్థానిక మండల విద్యార్థి సంఘ నాయకులంతా కూడా మరి దానిని గుర్తించడం జరిగింది. ఆ యొక్క ఫిర్యాదు మేరకు మా డిఓ గారి ఆదేశాల మేరకు వారు అమ్ముతున్నటువంటి రూమ్ను పరిశీలించడం జరిగింది. సంబంధిత పాఠశాల యాజమాన్యం వారిని సంప్రదించగా అది పాఠశాలకు సంబంధించినవి అని చెప్పి వారిని విక్రయిస్తున్నాం అని చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అన్ని వివరాలు పూర్తిగా ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పుస్తకాలు డంప్ చేసినటువంటి రూమును లాక్ చేయడం జరిగింది. దానికి సంబంధించి పాఠశాల యాజమాన్యం వారిని ఆదేశించడం జరిగింది. ఏమని అంటే మరి ఆ వివరాలు వాళ్ళు ఎలా అమ్ముతున్నారు, దానికి గల కారణాలు ఏంటి, అలాగే పూర్తి వివరాలు తెలియాల్సింది కాబట్టి ఆ వివరాలన్నీ కూడా స్వీకరించాక మనకి ఏవైతే నిబంధనలు అమల్లో ఉన్న వాటిని వాళ్ళు ఉల్లంఘించినట్లయితే దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవడానికి మరి మేము పై అధికారులకి సిఫారసు చేయడం జరుగుతుంది. అలాగే ఇలాంటి సంఘటనలు మండలంలో ఎక్కడ జరిగినా కూడా అది విద్యార్థులకు పేరెంట్స్కి అతి ఎక్కువ ధరలకు అమ్ముతున్నట్టుగా వారు కూడా మరి చాలా రకాలుగా చాలా సందర్భాల్లో చెప్తూ ఉన్నారు. అలాంటి వాటిని మేము తప్పకుండా చర్యలు తీసుకోవడానికి గవర్నమెంట్కి ఎప్పటికప్పుడు మేము సిఫారసు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడ కూడా అమ్మాలని చెప్పి ప్రభుత్వం ఇప్పటికి కూడా ఇక్కడ ఆదేశాలు లేవు. సో దానికి వ్యతిరేకంగా ఉన్నట్టయితే సంబంధిత పాఠశాల యాజమాన్యం వారిని మరి చర్యలకు తప్పనిసరిగా మేము సిఫారసు చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. మండల ఈరోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఉదయం 10:15 మేము రోడ్ పండు వెళ్తుండగా ఒక గోదాం వద్ద కేరళ మోడల్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ సంబంధించిన బుక్స్ వ్యాన్ను పట్టుకోవడం జరిగింది. పట్టుకొని పోలీసు వాళ్ళకు మరియు స్థానిక ఎంఓ గారికి, జిల్లా బిజినెస్ డిఓ గారికి, పాఠశాల కమిషన్ హైదరాబాద్ ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే వారు స్పందించి 2 గంటలప్పుడు ఎంఓ గారిని పంపించి స్కూల్ను యజమాని సంబంధించి ఫిర్యాదు తీసుకొని వారిపైన చర్యలు తీసుకుంటామని బుక్స్ను సీజ్ చేయడం జరిగింది. అటు గోదాం సీజ్ చేయడం జరిగింది. ఇంకెవరికైనా ఫిర్యాదులు ఉంటే కూడా ఇల్లంతకుంట మండలంలో ప్రైవేట్ స్కూల్ వాళ్ళు బుక్స్ అమ్మినా కానీ, బ్యాగులు అమ్మినా కానీ, బెల్ట్స్ అమ్మినా కానీ చట్టపరమైన చర్యలు తీసుకుంటారని వారు చెప్పడం జరిగింది. ఎంఓ గారు, విద్యాశాఖ అధికారి గారు, మీకు ఎవరికైనా తల్లిదండ్రులకు కానీ, పేరెంట్స్కి కానీ, పిల్లలకు కానీ ఎవరికైనా ప్రైవేట్ స్కూల్ వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ వసూలు చేసుకొని బుక్స్ తీసుకుంటుంటే కంపల్సరీ 100 కన్నా ఫోన్ చేయండి. లేదంటే స్థానిక ఎంఓ గారికైనా కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. చేస్తే వాళ్ళు వెంటనే చర్యలు తీసుకుంటారు. లేకపోతే మాకైనా కూడా విద్యా సంస్థల విద్యార్థి సంఘాలు నడిపిస్తున్నటువంటి ఏబీఆర్ కానీ, ఎన్ఎస్ఏ కానీ, ఎస్ఎఫ్ఐ కానీ కాంప్లైంట్ చేయండి. లేకపోతే యువజన సంఘాల తరఫున మాకు ఫిర్యాదు చేసినా మేము వెళ్ళి అక్కడ ప్లేస్ కాబట్టి మేము పోలీసు వాళ్ళకు మరియు విద్యాశాఖ అధికారులకు కాంప్లైంట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటట్టు మేము ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాం. కాబట్టి ఈ సందర్భంగా తెలియజేసిన ఏమనుకుంటే ప్రైవేట్ స్కూల్ యజమాన్యాలు జాగ్రత్తగా ఉండాలి. విద్య చెప్తా అని చెప్పేసి వ్యాపారం చేస్తున్నారు. ఈ పద్ధతి మానుకోండి. మీరు విద్యను బోధించండి, కానీ పుస్తకాలను బెల్ట్ అని చెప్పేసి పిల్లలపైన అధిక భారాన్ని వేసి పేరెంట్స్ అధిక డబ్బులు గుంచుతా అంటే మాత్రం సహించేది లేదు. చట్టపరమైన చర్యలు తీసుకొని మన కాంగ్రెస్ ప్రభుత్వం సహాయంతో అటు ప్రైవేట్ స్కూల్ యజమానులను మొత్తం మూసివేస్తామని చెప్పేసి హెచ్చరిక కూడా జారీ జరుగుతుంది యువజన సంఘాలతో.